తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించారని భావిస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మొత్తానికి నోటీసులు ఇచ్చారు. కాళేశ్వరం నిర్మాణంపై విచారణ ముగించిన కమిషన్ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వలేదు. కేసీఆర్ ను కూడా విచారించిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఇక కేసీఆర్ నోటీసులపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించారని భావిస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మొత్తానికి నోటీసులు ఇచ్చారు. కాళేశ్వరం నిర్మాణంపై విచారణ ముగించిన కమిషన్ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వలేదు. కేసీఆర్ ను కూడా విచారించిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఇక కేసీఆర్ నోటీసులపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, కీర్తి, కాళేశ్వరం దర్యాప్తులో కీలక మలుపు చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ విచారణకు రంగం సిద్ధం చేశారు. కాళేశ్వరంపై కేసీఆర్ ను విచారించాకే నివేదిక ఇవ్వనున్నట్టు ఘోష్ కమిషన్ వెల్లడించారు. సహజ న్యాయ సూత్రాల ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. జూలై 31 వరకు కమిషన్ గడువు పొడిగించిన నేపథ్యంలో ప్రభుత్వం వారం రోజులుగా హాజరు కావాలని కేసీఆర్ కూడా సమన్లు జారీ చేశారు. గత అనుభవాల దృష్ట్యా ఆచితూచి వివరిస్తున్న కమిషన్ ఈ రోజు కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ నోటీసులతో పాటు కేసీఆర్ తో పాటు హరీష్ రావు, ఈటెలకు నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఈ నోటీసులో ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం అందిస్తే, ప్రస్తుతం అయితే కేసీఆర్ కు మరియు ఈటెలకు హరీష్ రావుకు నోటీసులు అందాయని మనకు సమాచారం అందుతుంది. కీర్తి. రైట్, థ్యాంక్ యూ బాసిత్.